కొంతమందికి కొంచెం కలిసి వస్తే ఆగరండి. కొంతమందికి స్థితిగతులు కాస్త పెరిగాయంటే కొంచెం స్థితిగతి పెరిగిందంటే దేవుడన్నా లెక్క ఉండదు, దేవుని మందిరం అన్నా లెక్క ఉండదు, దేవుని సేవకుడన్నా లెక్క ఉండడు, సంఘం అన్నా పట్టింపు ఉండదు. కొంచెం స్థితి మారితే, కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉంటే. కానీ దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజై ఉండి కూడా లోపల ప్రవేశించాడు. అదే లోపలనంటే దేవుని మందిరంలో ప్రవేశించాడు, దేవుని మందిరంలో కూర్చున్నాడు. ఒకటి ప్రవేశించాడని అక్కడ రాయబడింది, రెండోది యెహోవా సన్నిధిని కూర్చుండి అనే మాట రాయబడింది. నిర్లక్ష్యం చేస్తున్నాడా? దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత జీవితం అంటారు. నా పరిస్థితులు దేవుడు ఎంత హెచ్చించినా ఆ దేవుడిని మాత్రం నేను విడువను. ఆ దేవునితో ఉన్న సంబంధం, సహవాసం, దేవునితో ఉన్న సహవాసాన్ని నేను ఏమాత్రం కూడా పోగొట్టుకోను. అందుకేనండి ఏ రాజుకు లేనంత ఘనత, ఏ రాజుకు లేనటువంటి ఔన్నత్యమో కేవలం ఒక్క దావీదు పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప చక్రవర్తిగా చేయబడ్డా కూడా, అంత ఉన్నతమైన రాజుగా చేయబడ్డా కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయని దావీదు.